కానీ ఈ మధ్య విడాకులు మరీ ఎక్కువ అవుతున్నాయి కదా గురుగారు. మరి ఇంత శాస్త్రాన్ని శోధించి మదించి సుప్రసిద్ధ గురువులతో పెట్టించినా సరే టక్కున 3 నెలలకి విడాకులు అయిపోతున్నాయి. ఇక్కడ ఎక్కడ తేడా జరుగుతుంది? నాకు రియల్ కేసు జరిగిందండి. మార్చి ముందు ఈ మ్యాచెస్ అన్ని చూసాను నేను. అయిపోయిన తర్వాత ముహూర్తం వచ్చినప్పుడు రూల్ ఏంటంటే అండి, ఎవరైతే పెళ్లి చేస్తారో వాళ్ళు పెట్టాలి ముహూర్తం. నేను హైదరాబాద్ లోనో, వాళ్ళు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు, లోకల్ గా మారిపోతూ ఉంటాయి. ఇది ఓకే, ఈ టయానికి మీరు చేసేసుకోండి. నేను వీళ్ళకి పరిష్కారాలు వాళ్ళకి పరిష్కారాలు 2 చెప్పేస్తానండి. చెప్పేసిన తర్వాత అది డబ్బులు అవుతాయి సహజంగా. ఇంత పెద్ద పెళ్లి పెట్టుకొని డబ్బులని ఈడిగాడ ఖర్చు పెట్టుకుంటాం. వాళ్ళ మిసెస్ నాకు ఇదే మాట అనేసింది, ఇప్పుడు వద్దులేండి పెళ్ళైన తర్వాత చూస్తాను. మొత్తానికి పెళ్ళి అయితే చేసేసుకున్నారండి. నేను ఫస్ట్ చూసిందంటే ఇద్దరికి దోషాలు ఉన్నాయి, అవి చేయించుకోలేదు. మళ్ళీ నాకు మార్చిలో పెళ్ళైంది, మేలో వాళ్ళు డైవర్స్కి రెడీ అయిపోయారు. ఓకే, మనకి మాఘమాసం ఫిబ్రవరిలో ఎండ్లో వస్తుంది. మే ఎండ్కి వాళ్ళ నాన్నగారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు. అంటే మా అమ్మ 2 times వెళ్ళిందండి, చాలా ప్రాబ్లమాటిక్గా ఉందండి. ఆ 3 months క్రితం ఆయన హైలైట్ చేశాడు ఆ ఫ్యామిలీని. వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. సహజం కదండి, ఆ మ్యాన్ అంతే కదా. జనాలకి మంచి డబ్బున్నోడిని చూస్తున్నారు కానీ మంచోడిని ఎవరు చూడట్లా. అదొక పెద్ద అయిపోయింది. ఇద్దరు జాతకాలు దోషాలు నాకు చేయలేదండి అన్నారు. మరి చేయాలి కదండి. నేను ఒకసారి సజెస్ట్ చేస్తాను, దోషం ఉన్నప్పుడు తెలుసుకొని చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేనేం చెప్తానంటేనండి, 50 లక్షలు 40 లక్షలు ఈ కాస్ట్లీ గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు, ఆ గిఫ్ట్లు ఇచ్చేదానికంటే కూడా 1-2 సార్లు దోషం ఉందనేది ఖచ్చితంగా మంచి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఉంటే డబ్బులు వాటికి ఖర్చు పెట్టాలి. రెండోది, ముహూర్తం దగ్గర ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదండి. రెండోది, అయిపోయిన తర్వాత లైఫ్ స్టైల్ ఆ భార్యకి, అబ్బాయికి, అమ్మాయికి ఈ విషయం తెలవాలి. నా జాతకంలో ఈ దోషం ఉంది, తల్లిదండ్రులు తెలవాలి, ఆ అమ్మాయికి తెలవాలి, ఇన్లాస్కి కూడా తెలవాలని నేను చెప్తాను. అందుకని మనకు జాతకాలు ఎందుకు వచ్చినాయండి? అసలు జాతకాలు లేకుండా చేసేసుకోవచ్చు కదా, డేట్ పెట్టేసుకోవాలి. ఇదంతా ప్రక్రియ ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ ని ఏదో ఫార్మాలిటీస్ ఉంది కాకుండా మనం దాని సిగ్నిఫికేషన్ తెలుసుకొని చక్కగా యూటిలైజ్ చేసుకోండి. ఈ మ్యారేజెస్ యొక్క తీవ్రత చాలా వరకు తగ్గించవచ్చండి. చాలా వరకు బ్రహ్మాండంగా తెలవదు, వాళ్ళకి ఐడియా ఉండదు, తెలియట్లేదండి, ఐడియా ఉండదు. ఆ కరెక్ట్ ప్రొసీజర్ తెలవదు, ఎంత డెప్త్ గా అనాలిసిస్ చేసుకోవాలని తెలవదు. ఏదో పురోహితులు ఎవరిని పిలిచేస్తారు, ముహూర్తం పెట్టామంటే వాళ్ళు పెట్టేస్తాం. వీళ్ళు ఏమనుకుంటారండి, వాళ్ళు నచ్చినప్పుడు మనం ఎందుకు అంటే 1000 అబద్ధాలైనా ఆడైనా చేయాలని ఒక నానుడు ఉంటుందండి. వీళ్ళు అంతా సెట్ చేసేసుకొని అంటే మాకు అంతా నచ్చింది ముహూర్తం పెట్టండి, ఆయన ఏం చేస్తాం ముహూర్తం పెట్టేస్తాం. ఇళ్లలో ఉంటుంది కదా, అందుకని చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇన్ కేసు పెళ్లి అయింది, తర్వాత సంహౌ ఇద్దరు డైవర్స్ దాకా వచ్చేసారు, లీగల్ నోటీసులు కూడా సర్వ్ చేసుకున్నారు. ఇలాంటి కేసులు నా దగ్గర చాలా వచ్చినాయండి. ఆల్రెడీ లీగల్ నోటీస్ రిసీవ్డ్, మా ఫస్ట్ హియరింగ్ ఎప్పటికో వెళ్ళిపోవాలి, మీడియేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ టైప్ ప్రొసీజర్స్ వచ్చిన వాటికి కూడాను కొన్ని పద్ధతుల ద్వారా, కొన్ని ప్రొసీజర్స్, కొన్ని వాటి ద్వారా వాటిని మళ్ళీ సెట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. వాళ్ళకి ఉండాలని నాకు విల్ ఉంటే ఎవరికి ఒక్కడికి ఉంటే చాలా, ఇద్దరికి వద్దు. ఆ భార్యకి కనుక ఉంటే పట్టేసుకోవచ్చు, వాళ్ళకున్న ఇళ్ళని పట్టేసుకోవచ్చు, తల్లిదండ్రులకున్నా పట్టేసుకోవచ్చు. నాకు శ్రీనివాస్ గారు, నేను చూసిన ఈ జాతకాల్లో ఎక్కువగా బాధ ఏంటంటేనండి డైవర్స్లు అండి. మనం ఏమనుకుంటాం తెలుసు అంటే అండి, ఇప్పుడు కాలు నొప్పి, తల నొప్పి, పిల్లలు, అది వాళ్ళ మధ్యలో ఉంటుంది. డైవర్స్ ఇస్ అ హోల్ ఫ్యామిలీ అండి, హోల్ ఫ్యామిలీ, కమ్యూనిటీ, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్ ఎంత ఎఫెక్ట్ అండి అసలు అది. మరి ఎన్ఆర్ఎల్ చాలా మంది వస్తారంటండి, ఎంత బాధపడతారంటే ఇక్కడ పేరెంట్స్ ఏడ్చేస్తారండి, వాళ్ళు ఏడుస్తారు. అయ్యో ఈ విషయం పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి 10-15 years సెటిల్ అయిపోయి ఉంటారండి. వీళ్ళు పేరెంట్స్ ఏజ్ అయిపోయి ఉంటుంది. ఏజ్డ్ అయిన పేరెంట్స్ కి ఇట్లాంటి న్యూస్లు చెప్తే బాగుండదు, వాళ్ళు హైడ్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వీళ్ళకి తెలుసు. అటు వీళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ నలుగురు, వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు, వీళ్ళ ఇంట్లో అన్నదమ్ములు, వీళ్ళ పిల్లలు, ఇటు ఆఫీసులు, మళ్ళీ వీళ్ళ గ్రోత్. సో డైవర్స్ అయింది అనుకోండి, తర్వాత ఆల్ దే హ్యాపీ అగైన్ గోస్ అగైన్ అండ్ ద సేమ్. అందుకని నేను ఎక్కువగా చూసిన వాటిలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండి మానసికంగా ఇబ్బంది పడి, కెరీర్ మీద ఇబ్బంది పడి, ఫ్యామిలీస్తో ఇబ్బంది పడిన సమస్య ఏంటంటేనండి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవటం. వీటన్నిటికంటే మోస్ట్ డేంజర్ లీగల్ ప్రొసీజర్స్, ఈ డైవర్స్ అండి. నేను కూడా చాలా ఇదైపోతున్నాను ఒకసారి. నాకు అదే అర్థం కావట్లేదు, ఏంటి అది దేశకాలం అన్న పరిస్థితులా లేదంటే ప్రకృతి, నాకేం అర్థం కాదు. సో ఎనీవే గురుగారు, ఇంకొకటి, గురువు నీచంలో ఉన్నాడు, నీచ పట్టాడు, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయావు నువ్వు అని చాలామంది భయపెడుతుంటారు. నిజంగా గురువు నీచంలో ఉంటే ఇక మనం డబ్బులు సంపాదించడం కానీ, జీవితంలో పైకి రావడం కానీ ఉండదా?
అంటే మనం ఏం చేయాలంటేనండి, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు తెలుసుకోవాలి. ఓకే. ఇందాక మేము చెప్పినట్లు వివేక వైరాగ్యం. ఓకే, వివేకం ఉండాలి. ఇది చేయాలి, ఏది చేయకూడదు అని తెలుసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని పనులు మనం చేయటం వల్ల ఉపయోగం ఉండదండి. ఓకే. ఓకే, ఇప్పుడు నాకు చలికాలం వచ్చిందండి, అక్టోబర్ మంత్. నాకు మ్యాంగోస్ కావాలి, రైట్. నేను తిరిగితే దొరుకుతా అండి. అదే మే మంత్ లో మ్యాంగోలు కావాలనుకోండి, మన దగ్గరికే వస్తుంది కదా. అందుకని ఈ మహర్షులు ఏం చేశారంటేనండి, ప్రతిసారి అన్ని ఇది కాదు, కొన్నిసార్లు కొన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఆ రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే గురువు అనుకూలంగా లేరనుకోండి, ఆ టైంలో ఉచిత సలహాలు ఇవ్వటము, డబ్బులు ఖర్చు పెట్టడం అని కొట్టుకోకూడదు, ఆగాలి. అందుకని గురువు నీచపడినప్పుడు ఉన్నప్పుడు కొన్ని పనులు ఇది చేయకుండా ఉంటే కొంతకాలం మంచిది. ఇప్పుడు మనమే చెప్పుకున్నాం అనుకోండి, సింహరాశి ఎగ్జాంపుల్, ధనుసు రాశి ఎగ్జాంపుల్ తీసుకో. 1 year గురువు అనుకూలంగా లేరు, దానివల్ల ఏంటి, పిల్లల విషయాల్లో ప్రాబ్లం వస్తుంది, వీళ్ళకున్న జ్ఞానం సరిగా పనిచేయదు. మేనేజ్మెంట్ రోల్స్, గురువు ఈజ్ అ మినిస్టర్, అడ్మినిస్ట్రేటర్, ఆల్ మినిస్టర్స్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. వాళ్ళకి సరైన మేనేజ్మెంట్ పొజిషన్ ఉండదు అనుకుందామండి. అయితే ఏమైంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, మళ్ళా వెయిట్ చేద్దాం. ఈ లోపు మీరేం చేయాలంటే ఆ విషయాలు సెన్సిటివ్ గా ఉండి గురువుకు సంబంధించిన పనులు చేసుకుంటూ ఉండాలి. అరే నా జ్ఞానం ప్రసన్నం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, అప్డేటెడ్ అవ్వండి, భగవద్గీత చదువు, రామాయణం చదువు, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకో, మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకో. ఈ టైం అనేది నేర్చుకునేది గురువుకు సంబంధించిన వ్యవహారాల్లో ఫ్రెష్ గా మళ్ళా కొత్త స్కిల్స్, కొత్త నాలెడ్జ్ పొందే టైం కాబట్టి నేర్చుకోవడానికి ఇంటర్నల్ గా ఫోకస్ చేయాలి, బయటికి వెళ్ళగా అప్లికేషన్ కాదు. దట్ ఈస్ నాట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్, దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్. అందుకని ఏం చెప్తారు, సపోజ్ నేనే ఉన్నాను, గురు బలం లేదు, ఆశ్రమాలకు పో, ఫస్ట్ భగవద్గీత చదువు, టెంపుల్స్కి వెళ్ళు, గురువు మీకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన ఆ గురువులకి వెళ్ళి కలుస్తూ ఉండు, ఆ తర్వాత వాళ్ళకి బట్టలు పెట్టు, ఇలా చెప్తాం. ఎందుకు చెప్తామంటే అక్కడికి పోతే ఆ ఎన్విరాన్మెంట్ లో ఒక ఆశ్రమం వెళ్ళి బోర్డులు గీడ్లు అన్ని చూసి బుర్రలోకి నాలెడ్జ్ పోతుంది. గురువుల దగ్గర పోయాను, ఏం చేస్తున్నావు బాబు అని అడుగుతాడు, అవునా ఎందుకు చేసావు అడుగుతారు కొన్ని క్వశ్చన్లు. ఈ ఇంటరాక్షన్, సలహాలు ఇస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఈ ఇంటరాక్షన్ లో వాళ్ళకి కొత్త నాలెడ్జ్, కొత్త ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దే గో వెరీ పవర్ఫుల్. We see in the very practical case, not in the మూఢనమ్మకంగా కాదు, how we go కదా. The reality, how we move, the real time application is important. Right, super. And ఇంకొకటి గురుగారు, దోషాలు వేరు శాపాలు వేరా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా నారో డిఫరెన్స్ ఉంటుంది. నేను మొదట్లో ఆఫ్ కోర్స్ నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి మొదట్లో అందరిలాగా ఇది మూఢనమ్మకం ఇలా అనుకుని చదువుకున్న వాడిని, మ్యాథ్స్ సాల్వ్ చేయటం, ఈ కోర్సులు ఆ కోర్సులు చేసుకో, ఈ జాబ్ ఆ జాబ్ అని వెళ్ళిపోయాను. ఒక టైంలో కొంతమందిని ఇంటరాక్ట్ అవ్వటం, నా గురించి ప్రిడిక్షన్ షాకింగ్ గా ఇవ్వటం, ఇమీడియట్ గా నేను కరెక్ట్ అనుకోవటం. నాకు ఇచ్చిన వ్యక్తి ఇస్రో సైంటిస్ట్, వంశ పారంపర జ్యోతిష్కులు, బెంగళూరులో వీణా నాగరాజు గారు, గొప్ప పర్సనాలిటీ. బాబు తొందరలో డబ్బులు కోల్పోతానని చెప్పేసి, నేను ఏం చైల్డిష్ కదా, ఐడియా లేదు, చూస్తే ఏముందంటే 40-50 లక్షలు కోల్పోయాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే నేను అడిగా, ఏమండి మీకు ఎలా తెలిసింది ఈ విషయం, నాకు అది కావాలి. వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు, ఆ తర్వాత అంతా నేర్చుకున్నాను.